నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కడప నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్. పెద్ద ఎత్తున ముస్లింలతో పాటు పాల్గొని నిరసన తెలియజేసిన వివిధ పార్టీల నేతలు, నగర ప్రముఖులు. జిల్లా చరిత్రలో తొలిసారిగా కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణ. 7వ తేదీన పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు కొనసాగుతాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలోని గౌస్ నగర్లో ప్రారంభమైన ఈ లాంగ్ మార్చ్ బళ్ళారి రోడ్, పెద్ద దర్గా, అగాడి, అల్మాస్పేట, చిలకలబావి, చెన్నూరు బస్టాండ్, వన్ టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్ మీదుగా 7 రోడ్ల వరకు సాగింది. లాంగ్ మార్చ్లో ముస్లింలు జాతీయ జెండాలతో పాటు నల్ల జెండాలు చేతబట్టి చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వక్ఫ్ సవరణ చట్టం పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. 7 రోడ్ల కూడలిలో జరిగిన సభలో వైసీపీ నేతలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభ, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ తరపున వ్యతిరేకించామన్నారు. ఇప్పటికే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లిం ప్రజలకు అన్ని వేళలా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంగా ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వైసీపీ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రిజైన్ ప్రకటిస్తే రావచ్చు. వ్యక్తులు కోసిన పార్టీలు రాకూడదు, వ్యక్తులు కోసిన పార్టీ రాకూడదు. మేము అంగీకరించాం. रीजन करके आएंगे तो हम शामिल कर लेंगे। के पीछे आ जाओ, बैनर के पीछे आकर चल गए। बैनर के पीछे आ जाओ. కావాలి. ఎందుకంటే బ్యానర్ ఉంటే మనం ఏం చేస్తున్నామన్నది మీడియాకి అర్థమవుతుంది. అలా కాకుండా బ్యానర్ ముందు అక్కడ నిలబడ్డామంటే यानी आप सात तौर पर चले गए मीटिंग सुना देगा वो
ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్న సోదర సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సవినయంగా ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును దేశవ్యాప్తంగా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కారణం ఇవాళ ఒకరికి నష్టం జరిగినప్పుడు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే రేపటి రోజున వాళ్లకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు. అంతేకాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు లోక్సభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ ఈ బిల్లు సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ బిల్లు యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ నేషనల్, యాంటీ సెక్యులర్ ఈ బిల్లు. కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా, గమనించాలా, ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి, ఈ బిల్లులో, ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి. ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా 2 ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దట్ ఈస్ వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు, రాజ్యాంగానికి బౌండ్ అయి ఉంది మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ బిల్లుకు పూర్తిగా మరి అవి వ్యతిరేకం. ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ 3 ఆర్టికల్స్ కూడా పూర్తిగా వ్యతిరేకం. రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు, ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు, ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ పోరాటంలో ఇన్ని అడుగులు ముందుకేసాం, ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి పోరాటంలో తప్పకుండా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఎన్ఆర్సీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. अब इसके बाद की हुकूमत, जो मोदी की हुकूमत, जो काला कानून, जो वक्फ अमेंडमेंट एक्ट लेके आई है, इसके मुखालिफत में आज सारा हिंदुस्तान में सिर्फ मुसलमान ही नहीं, सेकुलर जहनियत बनाने वाले सब लोग आज इसकी मुखालिफत करते हैं। इसलिए मैं तमाम लोगों से आजिज़ाना गुजारिश करता हूं कि हम सब, ये शुरुआत है, ये क्या है, ये शुरुआत है, इसको हम आगे लेके जाना है। जब तक लेके जाना है
कि मोदी की हुकूमत घुटने टेक के ये काला कानून वापस लिए तक हम अपने एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हुआ और आप सबसे एक बात कहना चाहता हूँ, मोदी की गर्दन हम दबाना बोले तो हमारे सूबे में हम हमारी हुकूमत जो चंद्रबाबू नायडू की हुकूमत है, ये हुकूमत पे हम दबाव लेके आना है, हम ये दबाव लेके आना है, तभी मोदी झुकेगा। जब चंद्रबाबू नायडू झुकेगा तो मोदी झुकेगा। इसलिए हम सब मिलके हमारी जो हुकूमत है चंद्रबाबू नायडू के दबाव इस हुकूमत को, इस बिल को जब तक नहीं वापस लेंगे हम इसको एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हुआ अपनी जगह लेता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। దీని తర్వాత ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించిన పరిస్థితే లేదు। ముస్లింలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేసిన పరిస్థితే ఉంది। సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ నల్ల చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారో దీనికి ఎంతవరకు ముస్లింలు పోరాడతారో అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేసే పరిస్థితే ఉండదు। డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం। ఈ నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం। అదే కాకుండా ఈ భారతదేశంలో ముస్లింలు అలాగే హిందువులు అందరూ బాయిగా ఉండే క్రైస్తవులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట। అదే ఐకమత్యాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది। మన సోదరుల ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది। తప్పకుండా ముందుకుండి అందరూ నడిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది। ఈ బిల్లును వాపస్ తీసుకునేంత వరకు కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ, నమస్కారం। వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కడప నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ చేయడం జరిగింది। ఈ వక్ఫ్ సవరణ బిల్లును కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఇవాళ ఒకరికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే మరుసటి రోజు అందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది। ఈరోజు సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ సెక్యులర్, యాంటీ నేషనల్। ఇవాళ మన భారతదేశము రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు బౌండ్ అయి ఉంది। మరి అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ ఆర్టికల్స్ అన్నింటికి కూడా వ్యతిరేకంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉంది। కాబట్టి ఈ బిల్లును దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది। అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది, రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది। కాబట్టి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మరి సమాజానికి తోడుగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనైతికంగా, అన్కాన్స్టిట్యూషనల్గా ఈ బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తప్పకుండా ఇటువంటి అజిటేషన్ కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం। వక్ఫ్ సవరణ బిల్లుకు సహకరించిన బీజేపీ, టీడీపీ, జనసేన తదితర పార్టీలను తరిమి కొట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్ పిలుపునిచ్చారు। కడప నగరంలో వక్ఫ్ నూతన సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన గ్రాండ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు గౌస్పీర్ పాల్గొని మాట్లాడారు। వక్ఫ్ సవరణ బిల్లుకు సహకరించిన పార్టీలు రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు।
రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసిన టీడీపీ జనసేనలో వణుకు పుట్టాలన్నారు. అలాగే బీజేపీతో ఇండైరెక్ట్గా పనిచేసిన పార్టీలను కూడా ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మనది లౌకిక రాజ్యమని, అందుకోసం పాటుపడే ప్రతి పార్టీ మనదన్నారు. ఆ పార్టీలను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. यहाँ तक आप मुझसे बोले तो अल्लाह रहम करे, हमारी गफलत से आप पहुंचाए. ఈ విషయము మేము ఈ రోజు ఈ మండు టెండర్లో ఈ 7 రోడ్ సర్కిల్ దగ్గర ఇక్కడ నిలబడ్డామంటే ఈ ఎండ టెండర్లో అది మన ఒక పొరపాటు. ఆ పొరపాటును వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ, టీడీపీ, జనసేనను తరిమి కొట్టాలి. మనం పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తీసుకోవాలా? మా ముసలైన బాబు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలా? మోడీ ఎలాగైతే అద్వానీని ఇంట్లో కూర్చోబెట్టినారో వాళ్ళ పార్టీ వాళ్ళు మోడీని ఇంట్లో కూర్చోబెట్టాలా? ఆ రోజు కోసం మనమందరం ఏకమై పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా కలిసి కట్టుగా మన రాజ్యాంగం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలారా గమనించండి. రాబోయే ఎలక్షన్స్ లో వీళ్ళు పోటీ చేయాలన్నా వణుకు పుట్టాలా? ఈ రోజు ఎలాగైతే టీడీపీ ఇడికి వచ్చేదానికి వణికిందో, జనసేన వణికిందో, ఈ బీజేపీతో ఎవరైతే కాపురం చేసినారో, చేస్తున్నారో, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే, మన సమాజంతో కలవాలంటే వణుకు పుట్టాలా? మనది లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యాన్ని కాపాడే ఏ పార్టీ అయినా అది మన పార్టీ. వాటితో మనం నిలబడాలా? వాటి కోసం ఎలాగైతే మనము స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినామో, ఇప్పుడు మన సంవిధానం కోసం, మన కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణాలైనా అర్పించి మన హక్కును మనం కాపాడుకోవాలా? హమారా హక్ హై, హమారా హక్ హై, హమారా హక్ హై. సోదరులారా, జిల్లా చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుపై దృష్టి సారించారు. కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్న మండలం పాబాపురం చెర్లోపల్లె భూముల్లో కార్యక్రమ నిర్వహణకు పార్టీ అధిష్టానం అనుమతితో ఎంపిక చేశారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు ఘనంగా నిర్వహించనున్నారు. పనులకు సంబంధించి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే వారికి కడప నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సుమారు 150 ఎకరాలలో మహానాడు జరగనుందని, ఇందుకు సంబంధించి 7వ తేదీన భూమి పూజ నిర్వహించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరవుతారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, భోజన వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా చెప్పారు. నమస్కారం. ఈరోజు ఉదయం 7:01 తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు కార్యక్రమాలకి జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టడం జరిగింది. 7వ తేదీన ఉదయం 9:50 పనులు ప్రారంభించి, మంచి ముహూర్తాన పనులు ప్రారంభించేసి ఈ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహానాడు సభలు ఈసారి కడపలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటిగా చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జంగల్ క్లియరెన్స్ మాత్రమే జరిగింది. అసలు పనులు 7వ తేదీ నుంచి మొదలవుతాయి. ఈసారి మహానాడు కడపలో జరగడం, దీన్ని అంటే రాయలసీమ ప్రజలు ఇంత అక్కడక్కడ జరిగినా కానీ కడపలో ఎప్పుడూ జరగలేదు. తిరుపతిలో జరిగింది, అనంతపూర్లో జరిగింది. కడపలో జరగాలని చెప్పేసి ఖచ్చితంగా పార్టీ నిర్ణయించడంతో
కార్యకర్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎంతో ముఖ్యమైన మాకు ఒక కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి పనులన్నీ జాగ్రత్తగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా అన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు పొద్దున పనులు స్టార్ట్ చేయడంతో మంచి ముహూర్తం అని చెప్పి పని అయిపోయేంత వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పేసి చెప్పి ఉన్నాం. ఈసారి అది కమలాపురం కడప జిల్లా అయినా కూడా కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం రెవెన్యూ విలేజ్లో జరుగుతూ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమలాపురం నాయకులు అందరం కూడా తెలుగుదేశం నాయకులు అందరం కార్యకర్తలందరం కూడా బాగా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భూమి పూజకి అధ్యక్షులు వారు వస్తారు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తారు. ఈ రక మన చెప్పడం అయితే అందరికీ ఈ 5 జిల్లా మన రాయలసీమ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తారు. ఇంకా కమిటీకి సంబంధించిన ఎవరైతే కమిటీ చేస్తున్నారో మహానాడుకు సంబంధించిన ఆ కమిటీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరి సమక్షంలో భూమి పూజ జరుగుతుంది 7వ తేదీ. అందరూ వచ్చిన తర్వాత ఆ రోజు మిగతా కమిటీలు కూడా వేసి మిగతా కార్యక్రమాలన్నిటికి కూడా ఎవరెవరు దేనికి ఏం పని చేయాలని ఒకసారి పనులు విభజించుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరం పని చేసుకుంటూ పోతామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కడప నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్. పెద్ద ఎత్తున ముస్లింలతో పాటు పాల్గొని నిరసన తెలియజేసిన వివిధ పార్టీల నేతలు, నగర ప్రముఖులు. జిల్లా చరిత్రలో తొలిసారిగా కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణ. 7వ తేదీన పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.